నమస్కారం. తీర్థయాత్ర కార్యక్రమానికి స్వాగతం. విశ్వమంతటా వ్యాపించి ఉన్న శ్రీ మహావిష్ణువు అఖిలాంతరంగుడు, స్థితికారకుడైన పరమాత్మకు ఎన్నో రూపాలు, మరెన్నో నామధేయాలు ఉన్నాయి. ప్రతి రూపానికి ప్రత్యేకత, ప్రతి అవతారానికి విశిష్టత ఉంటాయి. ఆ పరంపరలోనిదే శ్రీ సత్యనారాయణ స్వామి స్వరూపం. సత్యనారాయణ రూపం అంటే సత్యానికి విష్ణు స్వరూపం. అందుకే ఈ దేవుణ్ణి సత్యదేవుడు అని కూడా అంటారు. ఈ అవతారంలో తన సతి రమాదేవి సమేతుడై సత్యనారాయణ స్వామిగా అనేక దేవాలయాల్లో కొలువై దర్శనమిస్తున్నాడు. కృష్ణా జిల్లా గుడ్లవల్లేరు క్షేత్రంలో రెండవ అన్నవరంగా భక్తులు భావించే ఆలయంగా శ్రీ రమా సహిత సత్యనారాయణ స్వామి దేవస్థానం అలరారుతోంది. ఈ ఆలయ విశేషాల్ని నేటి తీర్థయాత్రలో తిలకిద్దాం. సత్యానికి శ్రీ మహావిష్ణువు స్వరూపం శ్రీ సత్యనారాయణ స్వామి. శ్రీ వెంకటేశ్వర, ఆంజనేయ, పరమశివ, గజాననుని ఉపాలయాలతో విరాజిల్లుతున్న సత్యదేవుని కోవెల. తన దేవేరి రమాదేవి సమేతంగా కొలువైన అఖిలాంతరంగుడు రెండవ అన్నవరంగా వెలుగొందుతున్న ఆలయం కృష్ణా జిల్లా గుడ్లవల్లేరులోని శ్రీ రమా సహిత సత్యనారాయణ స్వామి ఆలయం. సత్యనారాయణ స్వామి వ్రతాధిష్టాన దైవతం, హిందూ ప్రజల ఆరాధ్య దైవం ఈ సత్యదేవుడు. సత్యదేవుని వ్రతాన్ని భక్తి శ్రద్ధలతో ఆచరిస్తే సకల అభీష్టాలు నెరవేరుతాయని భక్తుల నమ్మకం. స్కాంద పురాణం రేవాఖండంలో సత్యనారాయణ స్వామి లీలా వైభవం, అవతార విశిష్టత, వ్రత ఆచరణా విధానం, ఫలశ్రుతి వంటి విశేషాలున్నాయి. అలాంటి సత్యనారాయణ స్వామి వారి ఆలయాన్ని 1952వ సంవత్సరంలో నిర్మించారు. ఈ ఆలయ ప్రధాన దైవంగా మూల విరాట్టులుగా విరాజిల్లుతున్న రమాదేవి, సత్యనారాయణ స్వామి వార్లను దర్శించుకుందాం, అర్చించుకుందాం. వ్రతాధిష్టాన దైవమైన సత్యనారాయణ స్వామి హిందువులందరి ఇలవేల్పు, ఇంటింటి దైవం. ఏ శుభకార్యమైనా ప్రతి ఇంటా తొలి పూజలు చేసేది సత్యదేవునికే. అలాంటి సత్యనారాయణ స్వామికి ఎంతో మహిమాపూర్వకమైన ప్రసిద్ధ తీర్థస్థలి అన్నవరం. అటువంటిదే కృష్ణా జిల్లా గుడ్లవల్లేరులోని ఈ ఆలయం. శ్రీమన్నారాయణుని అవతార పరంపరలో సత్యనారాయణ స్వామి రూపం విలక్షణమైనది. వ్రతాధిష్టాన దేవతగా ప్రసిద్ధుడై భక్తుల పాలిట ప్రత్యక్ష అభీష్టవరదునిగా స్వామి విఖ్యాతిగాంచాడు. వ్రతపూర్వక పూజా విధానం చేత సంతుష్టుడై భక్తులకు వరాల సిరుల్ని కురిపించే సత్యదేవుడు గర్భాలయంలో నిండైన దర్శనమిస్తున్నాడు. రమాసహితుడై రమ్యమోహనమైన దర్శనం అనుగ్రహిస్తున్నాడు. చక్కని శిలారూపులైన సత్యనారాయణుని, రమాదేవి అమ్మవారి నేత్రాలు, ధరించిన కిరీటాలు ధగధగలాడుతూ ఉంటాయి. పట్టు వస్త్రాలు ధరించిన స్వామివారు, అమ్మవారు నానావిధ పుష్పమాలికలు, తగు ఆభరణాలతో అలంకృతులై ఉంటారు. కృష్ణశిలామూర్తులుగా ఆ ఇరువురు ఎంతో శోభాయమానంగా కొలువుతీరి ఉంటారు. తిరునామధారుడై త్రిమూర్త్యాత్మక అంశతో ఆవిర్భవించిన శ్రీ సత్యనారాయణ స్వామివారు సత్యదేవునిగా భక్తుల మనోభీష్టాలు తీర్చే చల్లని దైవంగా విరాజిల్లుతున్నాడు.
శ్రీ సత్యనారాయణ రమాదేవులకు ప్రియమారా భక్తి కొలది పాంచరాత్ర ఆగమోక్తంగా అర్చనాది క్రతువులు జరిపి శ్రీ సత్యనారాయణుని కృపకు పాత్రులవుతారు. శ్రీ సత్యనారాయణుని వ్రతము పురారమ్మా, మనసార స్వామిని కొలిచి హారతులీరమ్మా. శ్రీ సత్యనారాయణుని వ్రతము పురారమ్మా, మనసార స్వామిని కొలిచి హారతులీరమ్మా. వ్రతానాం సత్యదేవ వ్రతం ఉత్తమం. సకల వ్రతాలలో శ్రీ సత్యనారాయణ స్వామివారి వ్రతమే సర్వశ్రేష్టమని చెబుతారు. ఏ ఇంట శుభకార్యం జరిగినా ఆ ఇంట సత్యదేవ ఆరాధన జరగనిదే ఆ శుభకార్యక్రమానికి పరిపూర్ణత సిద్ధించదు. ప్రజలందరి ఇష్టదైవం, ప్రియదైవం సత్యనారాయణుడే. అలాంటి సత్యనారాయణ స్వామికి రెండవ అన్నవరంగా వర్ధిల్లుతున్న ఈ దివ్యాలయం గుడ్లవల్లేరులోని ఈ దేవాలయం భక్తుల కొంగు బంగారమై కోరిన వరాల్ని అందించే కొండంత దేవుడైన రమాసహిత సత్యనారాయణ స్వామి ఆలయ ఆవరణం ఎంత దివ్యంగా భవ్యంగా ఉంటుందో వీక్షిద్దాం. కృష్ణా జిల్లా గుడ్లవల్లేరు ఓ చక్కటి గ్రామం. ఈ గుడ్లవల్లేరుకు గుడుల ఊరుగా పేరుంది. ఈ సత్యనారాయణ స్వామి ఆలయం చెంతనే శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి ఆలయం, ఎంతో పురాతనమైన ఆంజనేయ స్వామి ఆలయం, ఈ ఊరికి ఓవైపు అంగలూరు సాయిబాబా మందిరం, మరోవైపున వడాలిలో జగన్నాథుడు, మరో ప్రక్క డోకిపర్రులో శ్రీ వెంకటేశ్వరుడు, కౌతరంలో శివకేశవుల ఆలయం, ఇలా ఎన్నో ఆలయాల కూడలిగా ఉంది గుడ్లవల్లేరు. శ్రీ సత్యనారాయణ స్వామి దర్శనం కోసం ఆలయంలోకి వెళ్లే భక్తులకు ఓ ప్రవేశద్వారం, దానిపై సత్యనారాయణ స్వామి మూర్తి ఉంటాయి. ఆ ప్రవేశద్వారాన్ని దాటి లోపలికి అడుగుపెట్టిన భక్తజనానికి 1952వ సంవత్సరంలో ఉదయగిరి భద్రయ్య గారి కుమారుడు సత్యనారాయణ గారు నిర్మించిన శ్రీ సత్యనారాయణ స్వామి భవ్య ఆలయం కనుల ముందుంటుంది. ద్వారపాలకులైన జయ విజయుల స్వాగతాన్ని స్వీకరించి లోపలికి రాగానే ఎదురుగా పంచలోహ కవచయుక్త ధ్వజస్తంభం, దాని అగ్రభాగాన వైష్ణవ ప్రతీకైన సుదర్శన చక్రం కానవస్తాయి. ధ్వజస్తంభం వెనుక మందిర గోడపై చతుర్భుజ వినాయకుడు కనిపిస్తాడు. ఆలయ ఆవరణమంతా అనేక ఉపమందిరాలతో, వాటి విమాన గోపురాలపై పలు దేవతా శిల్పాలతో, వ్యాళ జంతువుల శిల్పాలు, నమస్కార ముద్రలో గరుడస్వామి, ప్రాకారాలపై సప్త ఋషులు, శివపార్వతులు, పాలకడిలిలో శేషశయనుడైన నారాయణుడు, స్వామివారి పాదసేవలో శ్రీదేవి భూదేవులు శిల్పాకారులై భక్తులకు కనువిందు చేస్తుంటారు. ఆలయ ముఖమంటపమంతా పలు లతలతో, వివిధ స్తంభాకృతులతో కళకళలాడుతూ ఉంటుంది. ప్రధాన ఆలయ, ఉపాలయాల విమాన గోపురాలపై, ధ్వజస్తంభాగ్రంపై సుదర్శన చక్రాలు ప్రతిష్ఠితమై ఈ ఆలయ వైష్ణవాగమాన్ని ప్రకటిస్తుంటాయి. ముఖమంటపంలోకి రాగానే ఎదురుగా ఉన్న గర్భాలయ ద్వారంపైన గోవిందనామాలు లిఖితమై ఉంటాయి. శంకుచక్రాలు చిత్రితమై ఉంటాయి. మనోభీష్టాలన్నీ నెరవేర్చే సత్యనారాయణ స్వామి కలియుగాన ఆవిర్భవించిన దైవం. విష్ణుమూర్తి శ్రీ సత్యదేవునిగా అవతరించి ఆంధ్రప్రదేశ్లో అన్నవరంలో కొలువుదీరి భక్తుల్ని అనుగ్రహిస్తున్నాడు. అన్నవరంలో వెలసిన దైవం పలు క్షేత్రాలలో ఆవిష్కారమయ్యాడు. ఆ దైవమే ఈ గుడ్లవల్లేరు సత్యనారాయణుడు. ఆ స్వామికి జరిగే పూజాదికాలు, ఉత్సవాలను తిలకిద్దాం.
శశంక చక్రం సకిరీట కుండలం సపీత వస్త్రం సరసీరుహేక్షణం సహార వక్షస్థల కౌస్తుభం ప్రియం నమామి విష్ణుం శిరసా చతుర్భుజం. సత్యానికి దైవాంశ రూపం ఈ సత్యనారాయణుని స్వరూపం. అందుకే ఈ స్వామిని సత్యదేవుడు అని కూడా అంటారు. శ్రీ మహావిష్ణువు కలియుగ వరదునిగా ఈ సత్యనారాయణ అవతారం దాల్చినట్లుగా పురాణాలు చెబుతున్నాయి. కలియుగాన నేటి ఆధునిక యుగాన అనేక మంది ఏ శుభకార్యం నిర్వహించినా ఆ సందర్భంలో ఈ సత్యనారాయణ స్వామి వ్రతం హిందూ ఆనవాయితీగా నెలకొని కొనసాగుతోంది. అటువంటి సత్యనారాయణ స్వామికి ఆంధ్రప్రదేశ్లో అన్నవరం అనే క్షేత్రం ఎంతో వైభవంగా విరాజిల్లుతోంది. రెండవ అన్నవరం అనదగ్గ ఈ గుడ్లవల్లేరు సత్యనారాయణ స్వామి కోవెలలో ఆ స్వామికి పాంచరాత్ర ఆగమం ప్రకారం నిత్యార్చనాది కైంకర్యాలు సాగుతాయి. సకల పూజలు కావించిన పూజారులు రమా సహిత శ్రీ సత్యనారాయణ స్వామికి హారతి నీరాజనాలు అందించి ఆ హారతిని భక్తులకు వితరణ చేస్తారు. సత్యనారాయణ స్వామి కృపా కటాక్షాల కోసం వచ్చిన భక్తులందరూ ఆ హారతిని సభక్తికంగా కనులకద్దుకుంటారు. తీర్థప్రసాదాలు స్వీకరించి తన్మయానంద భరితులై వెళతారు. రమా సహిత శ్రీ సత్యనారాయణ స్వామి వారి ఆలయంలో పలు ఉపాలయాలున్నాయి. ఆలయ ప్రాంగణంలో ప్రత్యేక ఉపాలయాలలో ఉన్న ఈ మూర్తులు ఈ ఆలయ ప్రాశస్త్యాన్ని మరింతగా ఇనుమడింపజేస్తున్నాయి. ప్రధాన దైవంగా శ్రీ సత్యనారాయణ మూర్తి గర్భాలయంలో మూల విరాట్టుగా రమా సమేతంగా విరాజిల్లుతుండగా మరికొన్ని మందిరాలలో శ్రీ వెంకటేశ్వర స్వామి కలియుగ దైవంగా, ఆంజనేయ స్వామి భయాలను తొలగించే అభయమూర్తిగా మనకు దర్శనమిస్తున్నారు. మనము వారి దర్శనాన్ని అందుకుందాం. ఒకవైపున శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయం ఉంది. సుదర్శన చక్రం ఉన్న విమాన శిఖరపు ఉపాలయంలో కలియుగ వరదుడు దర్శనమిస్తున్నాడు. ఆ స్వామి తన ఇరుదేవేరులను సకల షోడశోపచారాలు చేస్తారు. వెంకటేశ్వర స్వామికి అర్చనాది కైంకర్యాలు గావిస్తారు. మూల విరాట్టుల పాదభాగాన పంచలోహయుక్త అర్చామూర్తులు, ఉత్సవమూర్తులు కూడా చిరు ప్రతిమలుగా ప్రతిష్ఠితమై ఉంటాయి. ఇదే ఆలయ ఆవరణలో సింధూరవర్ణ హనుమ ఏకశిలా విగ్రహంగా ముకుళిత హస్తాలతో మూల విరాట్టుగా ఉన్న శ్రీ దాసాంజనేయ స్వామి మందిరం ఉంటుంది. ఏ ఆలయంలోనైనా ఒక పక్కకు తిరిగి వాలమునెత్తి దర్శనీయమయ్యే ఆంజనేయ స్వామి ఈ ఆలయంలో మన కళ్లెదురుగా నిలుచుని మనల్ని చూస్తున్నట్లుగా కానవస్తాడు. తులసి మాలలు, చేమంతుల మాలలు ధరించి ఉంటాడు. సత్యనారాయణ స్వామిని, రమా అమ్మవారిని దర్శించవచ్చిన భక్తులు ఈ దాసాంజనేయ స్వామిని కూడా అర్చించి తరిస్తారు. నమో ఆంజనేయం, నమో దివ్యకాయం, నమో వాయుపుత్రం, నమో సూర్యమిత్రం, నమో నిఖిల రక్షాకరం రుద్రరూపం, నమో మారుతిం రామదూతం నమామి. కలియుగాన సత్యదేవునిగా, వైష్ణవావతారునిగా శ్రీ సత్యనారాయణ స్వామి వెలుగొందుచున్నాడు. రమాదేవితో సహా దర్శనమిచ్చే ఆ స్వామిని దర్శించుకున్న భక్తులు ఇదే ఆలయ ఆవరణలో కొలువైన నగరేశ్వర స్వామి వారిని, పార్వతీపుత్రుడు వినాయక స్వామి వారిని, గ్రహపీడలను ఉపశమింపజేసే నవగ్రహాది దేవతలను కూడా సందర్శించి పూజాదికాలు నిర్వహించుకుంటారు.
శ్రీ రమాసహిత సత్యనారాయణ స్వామి కొలువైన ఈ ఆలయంలో ఒక ఉపమందిరంలో సగరేశ్వర స్వామి నామంతో పరమశివుడు ఉంటాడు. ఈ గుడ్లవల్లేరు ఆలయంలో ఉన్న ఉపమందిరంలో గంగా పార్వతీ సమేత నగరేశ్వరుడు లింగరూపుడై ఉన్నాడు. మహాదేవ శంకర గిరిజారమణ శంభో మహాదేవ శంకర గిరిజారమణ శంభో మహాదేవ. పద్మరేకుల పానవట్టంపై నల్లని నున్నటి లింగాకృతి నగరేశ్వర స్వామిగా అభిషేకాది అర్చనలు అందుకుంటోంది. పంచామృతాలైన పాలు, పెరుగు, నెయ్యి, పంచదార, తేనెలతోనే కాకుండా పైన వ్రేలాడే ఆకాశ గంగాపాత్ర నుంచి జాలువారే జలబిందువులతో నిత్యాభిషిక్తుడవుతాడు నగరేశ్వరుడు. ఈ లింగాకృతికి వెనుక శివపార్వతుల పంచలోహ ప్రతిమలు కూడా కానవస్తాయి. అభిషేకాల అనంతరం నానా విధాల పుష్పమాలికలు, పంచపడగల నాగేంద్రుణ్ణి ఛత్రంగా అలంకరించుకుని మరింత శోభస్కర దర్శనాన్ని అనుగ్రహిస్తుంటాడు నగరేశ్వరుడు. మరో ఉపమందిరంలో సుప్రతిష్ఠుడైన గణపతిని కూడా భక్తులు దర్శించుకుంటారు. చతుర్భుజుడైన వినాయక స్వామి నల్లని శిలామూర్తిగా, కుడివైపు తిరిగిన వక్రతుండంతో వరసిద్ధి వినాయకుడిగా దర్శనమిస్తున్నాడు. ఓ బొజ్జ గణపయ్య నీ బంటునేనయ్య, ఉండ్రాళ్ల మీదికి దండు పంపు, కమ్మని నెయ్యితో కడుముద్ద పప్పును బొజ్జ నిండా తినుచు పొరలు కొనుచు. జయమంగళం నిత్య శుభమంగళం, జయమంగళం నిత్య శుభమంగళం. తెల్లని ధోవతి ధరించిన ఆ విఘ్నేశ్వరునికి చేమంతుల మాలను అలంకరిస్తారు. ఆ మూల విరాట్టు పాదభాగాన కాంస్యలోహపు అర్చామూర్తి కూడా ప్రతిష్ఠితమై ఉంటుంది. ఇదే ఆలయ ఆవరణలో ఉన్న మరో మందిరం నవగ్రహాది దేవతల మందిరం. ఆ నవగ్రహాది దేవుళ్లకు ప్రధాన దైవమైన సూర్యభగవానుడు సప్తాస్వరధారూఢుడై ఉన్న ప్రతిమా సమాహారం ఈ ఉపమందిరం పైభాగాన ఉంటుంది. ఒక వేదికపై అమరి ఉన్న ఈ నవగ్రహాలకు భక్తిపూర్వక ప్రదక్షిణలు చేసి తమ గ్రహబాధలను ఉపశమింపచేసుకుంటారు భక్తులు. ఇంటింటి ఇలవేల్పుగా కొలుచుకుంటున్న శ్రీ సత్యనారాయణ స్వామివారిని, వారి దేవేరి రమాదేవిని దర్శించి అర్చించుకున్నవారు ధన్యాత్ములై పుణ్యాత్ములై తరిస్తారు. వ్రతాధిష్టాన దైవమైన సత్యనారాయణ స్వామి కృప తమకు ఎల్లవేళ్లా అందుతూనే ఉండాలని భక్తులు వేనవేల నమస్కృతులు చెల్లించుకుంటారు. శరణు శరణు జగన్నాథ నీ సన్నిధి చేరినాము, ఆదరించి ఆదుకోగ వేగమిరావా. శరణు శరణు జగన్నాథ నీ సన్నిధి చేరినాము, ఆదరించి ఆదుకోగ వేగమిరావా. రత్నాచలవాస శ్రీ సత్యనారాయణ, నీ భజనలని చేసుకుంటూ తరించెదము. నోచిన వారికి నోముల పంట, కొలిచిన వారికి కన్నుల పంట గుడ్లవల్లేరు సత్యనారాయణ స్వామి. సత్యం, శివం, సుందరం అనే భావనా పరంపరకు ప్రతిఫలనంగా సత్యదేవుణ్ణి భావిస్తారు. త్రిమూర్తుల సమ్మిళిత శక్తి సత్యదేవునిలో నిక్షిప్తమై ఉంటుంది. అలాంటి సత్యనారాయణ స్వామి దివ్య శుభాశీస్సులు, ఉపమందిరాలలో కొలువైన దేవుళ్ల కరుణా కటాక్షాలు సర్వదా మనందరికీ దక్కాలని ఆకాంక్షిద్దాం. మరో క్షేత్ర దర్శనంతో తీర్థయాత్ర కార్యక్రమంలో మరలా కలుసుకుందాం. నమస్కారం.